శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను పరమపిత పరమాత్మ సంతానం, పరంజ్యోతి స్వరూపుడైన తండ్రి నన్ను తన సంతానంగా చేసుకొని నా ద్వారా ఈ సృష్టి ఆది మధ్యాంతాలను గురించి జ్ఞానామృతాన్ని తాపిస్తున్నాడు. సోదరాత్మలంతా హృదయపూర్వకంగా ఈ జ్ఞానామృతాన్ని తీసుకొని సంపన్నంగా సంపూర్ణంగా కావాలి. అందువలన అందరూ సహయోగులే, మనందరము సోదరాత్మలమే. సోదరాత్మలమైన మనం విశ్వ కళ్యాణం కొరకు నిమిత్తమై ఉన్నాం. విశ్వాన్ని కళ్యాణం చేయుటకు, విశ్వాన్ని పరివర్తన చేయుటకు నిమిత్తంగా మన పాత్ర మనం చేస్తున్నాం. ఎవరు చేయిస్తున్నారు? ఆ సర్వేశ్వరుడు, సర్వులకు ఈశ్వరుడు ఒక్కడే. ఆయనే తన పిల్లలైన మానవ ఆత్మలందరి ద్వారా ఎవరెవరి ద్వారా ఏ పాత్ర చేయవలసిందో ఆ పాత్ర చేయిస్తున్నారు. కాబట్టి సోదరాత్మలంతా హృదయపూర్వకంగా మనము విశ్వ కళ్యాణానికి నిమిత్తమై సోదరులుగా భావిస్తూ పాత్రలు, మన పాత్ర మనం చేస్తూ విశ్వానికి సేవ చేయాలి. ఆ పని ఇప్పుడు మాత్రమే జరుగుతుంది. తర్వాత పరివర్తన అయిన తర్వాత మనం చేసే పని లేదు. విశ్వము పరివర్తన చేయుటకు నిమిత్తంగా ఎవరి పాత్ర వాళ్ళు చేస్తున్నారు. అందరూ పాత్రదారులే. సోదర సోదరులందరూ కూడా ఎవరెవరి పాత్ర వాళ్ళు చేస్తున్నారు. పాత్ర చేతికే ఈ విశ్వంలో మనం అవతరించిన ఆత్మలం. జన్మ తీసుకున్న ఆత్మలం కాదు. జన్మ తీసుకున్న ఆత్మలు వారి పాత్ర వాళ్ళు చేస్తున్నారు. కానీ అవతరించిన ఆత్మలు విశ్వ కళ్యాణానికి నిమిత్తమై పాత్ర అభినయిస్తున్నారు. కాబట్టి సోదరాత్మలంతా మనమందరము ఒక తండ్రి పిల్లలమే. అంటే ఆత్మలంతా ఒకే తండ్రి సంతానం, విశ్వ కళ్యాణానికి అవతరించిన ఆత్మలం. ఈ విశ్వంలో ఎందరో ఉన్నారు ఆత్మలు, కానీ విశ్వ కళ్యాణం చేసేవారు కోటిలో కొందరిలో కొద్దిమంది మాత్రమే. కాబట్టి సోదరాత్మలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మీరందరూ కూడా విశ్వ కళ్యాణం చేయుటకు నిమిత్తమై పాత్రలు అభినయించండి. నేను, నాది, నా వాళ్ళనే దేహాభిమానాన్ని పక్కన పెట్టి ఆత్మాభిమానులుగా మీరు పరమాత్మని సేవ చేయుటకు నిమిత్తంగా విశ్వ కళ్యాణం చేయండి. అప్పుడు విశ్వమంతా పరివర్తనై విశ్వంలోని ఆత్మలంతా సుసంపన్నంగా సత్యయుగ సామ్రాజ్యంలో పాత్ర చేయుటకు వస్తారు. కాబట్టి ఎవరు ఏమి చేస్తున్నా కూడా నేను, నాది అనే అభిమానం వదిలేసి మనము విశ్వానికి సేవ చేయాలి. మనము విశ్వంలో జీవించి ఉన్నాం. జీవించి ఉండి పాత్రలు చేస్తూ తర్వాత మరణించవలసి ఉంటుంది. కాబట్టి ఎన్ని జన్మలు ఎత్తినామనేది కాదు ముఖ్యం. మనము ఎంతమంది సేవ చేశాం, ఎంతమంది సోదరాత్మలకు జ్ఞానామృతాన్ని ఇచ్చాం అనేదే ముఖ్యమైన విషయం. కాబట్టి సోదరాత్మలో మీరందరూ ఎవరెవరి పాత్ర వాళ్ళు చేసుకుంటూ ఉండండి. మీ విద్యాభ్యాసం చేస్తూ ఉండండి. కానీ
విశ్వానికి నేనేం చేస్తున్నాను, విశ్వంలోని సోదరాత్మలకు నేనేమిస్తున్నాను అనేదే ముఖ్యమైన విషయం. నేను చదువుకుంటున్నా, నేను నా కుటుంబాన్ని పోషించుకుంటున్నా, అవన్నీ చేయాల్సిందే. అది ఏది వదిలిపెట్టకూడదు. చదువు ముఖ్యం, తర్వాత మీరు చేసే పాత్ర కూడా ముఖ్యమే. ఎందుకంటే జీవనోపాధి జరగాలి కదా. కాబట్టి జీవిస్తూ మనము మన పాత్ర చేస్తూ విశ్వానికి మనం ఏం చేస్తున్నాం, విశ్వంలో మనం ఉన్నాం కదా. విశ్వ కళ్యాణం చేయుటకు నిమిత్తమై కొంతలో కొంత ఎవరి పాత్ర వాళ్ళు చేసుకుంటూ విశ్వసేవ చేయండి. అప్పుడే మనము ఏమవుతాం, గుర్తింపు తెచ్చుకుంటాము. మన పాత్రలు చేస్తూ విశ్వానికి సేవ చేస్తున్నారు. ఈ ఆత్మలు మనకంటే చాలా గొప్పవాళ్ళనే పేరుతో పాటు విశ్వం కళ్యాణం కావాలి. కాబట్టి ఎంత సంపాదించాను, ఎంత నేను ఖర్చు పెట్టాను, ఎంత సేవ చేశాను, ఇవన్నీ మామూలే. కానీ విశ్వానికి మనం ఏం చేస్తున్నాం, ఈ విశ్వంలో మనం జీవిస్తున్నాం కదా. విశ్వంలో మరి ప్రకృతిని వాడుకుంటున్నాం కదా. కాబట్టి ప్రకృతి సిద్ధంగా మన పాత్రలు మనం చేసుకుంటూ విశ్వంలోని ఆత్మలందరికీ ఉపయోగపడే సేవలు చేయండి. అప్పుడే విశ్వ కళ్యాణకారులని నిమిత్తంగా మిమ్మల్ని గుర్తిస్తారు. అంతవరకు స్వార్థపరులమే. మనం సంపాదించుకొని మనం తింటే అది స్వార్థమే కదా. నల్లగారికి ఉపయోగపడినప్పుడే మనల్ని 10 మంది గుర్తిస్తారు. కాబట్టి సోదరాత్మలు అందరికీ నేనేం చేస్తున్నాను, నేను విశ్వంలో సేవ చేస్తున్నానా, ఏ సేవ చేస్తున్నాను, ఎంతవరకు చేస్తున్నాను అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ విశ్వానికి సహాయం చేయండి. అంతే, అంతకు తప్ప మనము ఎంత సంపాదించాము, మనం ఎంత దానం చేశాము అనేది కాదు. ఈ విద్యాభ్యాసం చేస్తూ మీరు మిమ్మల్ని మీరు పోషించుకుంటూ ఇతరులను పోషించే ప్రయత్నం కూడా చేయాలి. కారణం ఏంటంటే ఇది రాబోయేది స్వర్గం. ఆ స్వర్గంలో మనకు ఏ చేవ ఉండదు, అప్పుడు నిష్ప్రయోజనంగా తింటూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు సంపాదించుకునే సంపాదనే భవిష్యత్తులో మనకు ఆ తినే ఆహారానికి బదులిచ్చిన వాళ్ళం అవుతాం. మనము ఏమి తిని ఊరకుండి పెద్దలు సంపాదించే దాన్ని నిరుపయోగం చేస్తే మనం ఏం చేసినట్టు, జీవించినట్ట, మరణించినట్ట. కాబట్టి అందరికీ 10 మందికి ఉపయోగపడినప్పుడే మనము విశ్వ కళ్యాణకారి ఆత్మలం. లేకపోతే స్వార్థపరులమైపోతాం. ఓం శాంతి.